అందరికీ కూడా దండోత్సవం. సో మనమందరం కూడా ఈ రోజు తెలుగు గీతాజ్ఞానం క్లాస్ లోకి అందరం కూడా జాయిన్ అయ్యాము. సో ఈ రోజు మనం ముందుగా చర్చించుకునే ముందు మనం మంగళాచరణం చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మాతాజీ అందరికీ దండవత్ ప్రణామాలు. మనము తెలుగు గీతాజ్ఞాన క్లాస్ లో స్టార్ట్ అయ్యాము, చేసాం అందరము. సో ఈ రోజు మనం చర్చించుకుపోయే శ్లోకము 5వ అధ్యాయంలోని 21వ శ్లోకము. అయితే మనం మొత్తం కూడా కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ అనేటువంటి ఈ అధ్యాయంలో ఉన్నాము. అయితే నిన్నటి వరకు మనము చర్చించుకున్న శ్లోకాల్లో పూర్తిగా కూడా 17వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ముక్త పురుషుడు ఎలా ఉంటాడు, అతని యొక్క లక్షణాలు, అతని యొక్క స్థితిగతులు అన్ని కూడా మనం చర్చించుకున్నాం. 17వ శ్లోకంలో గనక మనం చూసినట్లయితే అతడు పూర్తిగా కూడా పూర్తి కల్మషాల నుంచి కూడా దూరమై ఉంటాడు. అతడు ఎటువంటి ఆసక్తిని కలిగి ఉండడు. మళ్ళీ అతడు పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉంటాడని. 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. సో ప్రతి జీవులో పరమాత్మని చూస్తాడు. అది ఎటువంటి చైతన్యంలో ఉన్న జీవైనా సరే పరమాత్మని దర్శిస్తుంటాడు. అది స్వామి యొక్క అంశగా భావిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత శ్లోకంలో సమానత్వాన్ని కలిగి ఉంటాడు. అందరి పట్ల సమానత్వాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అతడు పూర్తిగా జ్ఞానవంతుడుగా ఉంటాడు. ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడగలిగినటువంటి స్థితిని కలిగి ఉంటాడని తెలుసుకున్నాం. తర్వాత 20 శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? మరి ముక్త పురుషుడు యొక్క లక్షణాలు 6 లక్షణాలు కూడా మనము 20వ శ్లోకంలో చర్చించుకున్నాం. ఆ తర్వాత ఈ రోజు మనం చర్చించుకుపోయే శ్లోకంలో ముక్త పురుషుడు అతడు పూర్తిగా కూడా ఈ ముక్త స్థితిలోకి వచ్చేసాడు అనమాట. పూర్తిగా ముక్త స్థితిలోకి వచ్చాడు కాబట్టి పూర్తి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు, ముక్త స్థితిలోకి వచ్చాడు. సో అటువంటి వాడు ఏ విధంగా ఈ భౌతిక జగత్తులో ఉంటాడు అనే విషయాన్ని ఈ 21వ శ్లోకంలో మనం చర్చించుకుందాం. సో ఈరోజు శ్లోకం వచ్చేసి బాహ్య స్పర్శే ప్రసక్తాత్మా విందత్యార్జని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అయితే ఇక్కడ బాహ్య స్పర్శే స్వసక్తాత్మ అంటున్నారు. ముక్త పురుషుడు బాహ్య ఇంద్రియాల ద్వారా ఏవైతే తను స్వీకరిస్తూ ఉంటామో వాటి పట్ల పూర్తిగా అనాసక్తిని కలిగి ఉంటాడు. వాటి పట్ల ఏ మాత్రం ఆసక్తి ఉండదు. ఎందుకంటే అతడు బ్రహ్మయోగ స్థితిలో నెలకొని ఉంటాడు. ఎప్పుడైతే స్వామితో అనుసంధానమై ఉంటాడో ఈ బాహ్య ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సుఖాలు అవి శాశ్వతమైన సుఖాలు కాదు అని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ముక్త పురుషుడు బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడు కాక ఆత్మీయందే సౌఖ్యమును అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై ఉండును. పరబ్రహ్మమును ధ్యానించు కారణమున ఆత్మదర్శి ఆ విధంగా అనంత సౌఖ్యమును అనుభవించును. సో అతను పూర్తిగా అవగాహన కలిగి ఉన్నాడు. ఈ బాహ్య ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సుఖాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, అవి చాలా తుచ్చమైనవని తెలుసుకోగలిగారు. కాబట్టి నిజమైనటువంటి సుఖము అది అక్షయము కానటువంటిది. అక్షయం అంటే క్షయము కానటువంటిది. సో దానికి ఎప్పుడు కూడా క్షయం అనేదే ఉండదు, నశింపనేదే ఉండదు. అది ఎలాంటిది? ఆ బ్రహ్మానంద స్థితి. ఎప్పుడైతే మనం అది అనుభవిస్తూ ఉంటామో
ఇంకా అది అనుభవించాలి, పొందాలి ఆ ఆనందం అనేటువంటి ఒక భావనలో ముక్త పురుషుడు ఉంటారు. ఇప్పుడు చూడండి, మనము ఒక ఊట బావి ఉంటుంది. ఊట బావిలో మనం నీళ్లు చేదే కొద్దీ ఏమవుతుంది? నీళ్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అలాగే కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాడు ఏదైతే ఆ భక్తిని చేస్తూ ఉంటాడో, స్వామికి సేవ చేస్తూ ఉంటాడో, ఆ ఆనందం ఇంకా ఇంకా పెరుగుతుంటుందే గాని దానిలో తరుగుదల అనేది మాత్రం ఏ మాత్రమో ఉండదన్నమాట. ఇంకా మనం బాగా తెలుసుకోవాలంటే ఇంకొక విషయం, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏం చేస్తుంటారు? వాళ్ళకి తెలియక ఒక కత్తినో, ఏదైనా ఒక సీజర్‌నో పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలా పట్టుకున్నప్పుడు తల్లి ఆ వస్తువుని విడిపించే ప్రయత్నం ఎంతో చేస్తుంది. కానీ వాడు విడిచిపెట్టే విడవనే విడవడు. అప్పుడు ఏం చేస్తుంది తల్లి? ఏ విధంగానైనా సరే దాని నుంచి అన్ని దూరం చేయాలి అనేసి ఏం చేస్తారు? ఒక చాక్లెటో, బిస్కెటో ఇంకేదైనా ఇష్టమైన ఒక ఆడుకునే వస్తువునో, టాయ్‌నో ఇస్తారు. అప్పుడు ఏం చేస్తాడు పిల్లవాడు? ఆటోమేటిక్‌గా ఆ వస్తువుని విడిచిపెట్టి ఈ బొమ్మను పట్టుకోవడమో, చాక్లెట్ తీసుకోవడమో చేస్తాం. అటువంటి స్థితిలోనే మనమంతా ఉన్నాం. మనం కూడా ఒక పిల్లవాడు ఏ విధంగా అజ్ఞానంలో ఉన్నాడో, మనం కూడా అటువంటి అజ్ఞానాన్ని గురవుతూ ఉన్నామన్నమాట. మనకి నిజమైనటువంటి ఆనందము, సౌఖ్యం దేనిలో లభిస్తుందో తెలియక, ఏ విధంగా అయితే పిల్లవాడు చాకు పట్టుకున్నాడో, అలాగే మనము బాహ్య ఇంద్రియ భోగాల పట్ల మనం ఆకర్షణ ప్రదర్శిస్తున్నాం. సో అటువంటి వాటి నుంచి మనం గనక విడుదల కావాలంటే అంతకంటే ఉన్నతమైనటువంటి రుచిని మనం ఇవ్వాలి. ఈ ఇంద్రియాలకి ఇవ్వాలి. ఎప్పుడైతే అటువంటి రుచిని ఈ ఇంద్రియాలు స్వీకరిస్తాయో, ఇంకా ఇంతకు మించినటువంటి ఆనందం లేదు, ఇంతకు మించిన సౌఖ్యం లేదని ఆ జీవుడు తెలుసుకోగలుగుతాడు. సో ముక్త పురుషుడు ఇప్పుడు అటువంటి స్థితిలోనే ఉన్నాడు కాబట్టి బాహ్య ఇంద్రియ విషయాల పట్ల ఏ మాత్రము కూడా ఆసక్తిని ప్రదర్శించడు. పూర్తిగా అనాసక్తిని, వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతాడు? బ్రహ్మయోగ స్థితిలో ఉండగలుగుతాడు. నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇంకా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు మనమంతా ఏం చేస్తుంటాము? అందరం కూడా మనము బంగారం కొనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? అక్షయ తృతీయ రోజు మనం గనక బంగారం కొనుగోలు చేస్తే ఆ బంగారం ఇంకా రెట్టింపు అవుతుంది, ఇంకా పెరుగుతుందని. ఇదేంటి? భౌతికమైన ఇంద్రియ భోగం. కానీ నిజమైన ఇంద్రియ సుఖమేంటి? స్వామి యొక్క ఆ యోగ స్థితిలో, బ్రహ్మయోగ స్థితిలో మనము అనుసంధానమే ఉండడమే మన యొక్క నిజమైనటువంటి ఆనందము, నిజమైన సౌఖ్యం అన్నమాట. కాబట్టి మనము ఇటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి అనుకుంటే ఇప్పుడు కూడా స్వామితో మనం నిరంతరము కూడా మనము కనెక్ట్ అయి ఉండే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ బహిరంగిక శక్తి కూడా భగవంతుని యొక్క శక్తే. స్వామి యొక్క శక్తులు బహిరంగిక శక్తి, ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి. సో ఈ మూడు స్వామి యొక్క శక్తులే. అయినప్పటికీ ఈ బహిరంగిక శక్తి అనేది ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మన వంటి జీవుల మీద పనిచేస్తూ ఉంటుంది. తటస్థ శక్తిలో ఉంటూ ఉంటాం. ఒకసారి కాసేపు ఆధ్యాత్మికంగా ఉంటాం, కాసేపు భౌతికంగా ఉంటూ ఉంటాం. కానీ ఈ బహిరంగిక శక్తి కన్నా అద్భుతమైనది, ఉన్నతమైనది ఆంతరంగిక శక్తి. ఇదే ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తిలో ఎప్పుడైతే జీవుడు నెలకొని ఉంటాడో అప్పుడు పరిపూర్ణమైన ఆనందాన్ని, సౌఖ్యాన్ని పొందుతాడు. ఇప్పుడు భౌతిక జగత్తులో ఏవైతే మనం సుఖాలు అని మనం వాటిని స్వీకరించే ప్రయత్నం చేస్తున్నామో అవన్నీ కూడా సుఖము మనం అనుకుంటాం. కానీ అది నిజమైన సుఖం కాదు. అదే గనక ఆధ్యాత్మిక జగత్తులో అదే సుఖాన్ని ఏమంటారు? బ్రహ్మానందం అంటారు. అంటే అది సుఖం అంటే భౌతికమైనటువంటి పదం. ఆ ఆనందం అనేది ఆధ్యాత్మికమైనటువంటి పదం అన్నమాట. సో ఇటువంటి బ్రహ్మ యోగ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన ఆచార్యులు చాలా మంది ఉన్నారు. ఈ బ్రహ్మమద్ద గౌడీ సాంప్రదాయంలో ఇటువంటి ముక్త స్థితిలో, బ్రహ్మయోగ స్థితిలో ఉన్నటువంటి ఆచార్యులు అనేక మంది. ఆచార్యులంతా కూడా ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే. సో వాళ్ళు గనక మనం ముఖ్యంగా చూసినట్లయితే నామాచారి హరిదాస్ ఠాగూర్ గారు అన్నమాట. సో హరిదాస్ ఠాగూర్ గారు ప్రతి రోజు కూడా 192 మాలలు తను నిత్యము జపిస్తూ ఉండేవారు. మరి ఆ విధంగా అంటే దాదాపుగా 22 గంటలు ఆయన నామజపంలోనే వారి యొక్క సమయాన్నంతా కూడా కేటాయించేవాళ్ళు. సో మరి ఆయన 22 గంటలు ఎలా చేయగలిగేవాళ్ళు అని ఒక్కసారిగా గనక మనం ఆలోచిస్తే వారికి ఆ నామం పట్ల పూర్తిగా రుచి కలిగింది. కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? 22 గంటలు చక్కగా నామాన్ని స్వీకరించగలుగుతున్నారు. సో దానిలో ఉన్నటువంటి రుచి వాళ్ళకి అర్థమైంది. సో ఆయన ఏం చేయగలిగారు? పూర్తిగా కూడా తన యొక్క సమయాన్ని మొత్తం కూడా స్వామి యొక్క నామాన్ని కీర్తించడంలో, జపం చేయడంలో కేటాయించగలిగారు. అయితే ఇంకొక విషయం, స్వామి యొక్క రూపానికి గాని, నామానికి గాని, లీలలకు, గుణాలకి ఏ మాత్రం తేడా లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆయన యొక్క నామాన్ని మనం స్వీకరిస్తుంటామో స్వయంగా స్వామిని మనం స్వీకరించినట్టే. సో ఆయన ప్రతి క్షణం కూడా ఆ స్థితిలో కలిగి ఉన్నారు, ఆ రుచిని కలిగి ఉన్నారు కాబట్టి
ఆయన 22 గంటలు చక్కగా స్వామి యొక్క నామాన్ని తీసుకోగలిగారు. ఇంకొక విషయం, ఆయన ఎటువంటి ఇంద్రియ భోగాల పట్ల కూడా తన ఆసక్తిని కలిగి ఉండలేదు. చూడండి ఏం చేశారు, ఆయన పూర్తిగా కూడా డైవర్ట్ చేయడం కోసం ఒక అందమైన స్త్రీని పంపించడం జరిగింది. ఆ విధంగా అందమైన స్త్రీని పంపించినా కూడా తనకి ఇంద్రియ భోగాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. పూర్తిగా వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు, బ్రహ్మయోగ స్థితిలో ఉన్నారు. సో ఆయన ఏమాత్రం చెలించలేదు. పూర్తిగా కూడా ధ్యానమగ్నులుగా ఉండి చివరికి ఆ స్త్రీని కూడా పూర్తిగా మార్చగలిగారు అన్నమాట. సో అది ఆ విధంగా భక్తుల సాంగత్యాన్ని ఒక అభక్తులు తీసుకున్నా కూడా వాళ్ళు పూర్తిగా మారగలరు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట. సో మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది, మనకి కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారు, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. సో ఈ భౌతిక ప్రపంచమంతా కూడా అశాశ్వతమైనది, దుఃఖాలయం అనే విషయం మనం ప్రతిరోజు కూడా భగవద్గీత క్లాసుల్లో మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మరి దుఃఖాలయము, అశాశ్వతము అయినటువంటి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి ఈ ఇంద్రియ భోగాల వల్ల, ఈ ఇంద్రియ సుఖాల వల్ల అవి నిజంగా శాశ్వతం కాదు అని తెలిసిన తర్వాత మరి అశాశ్వతమైన వాటి కోసం మనం ఎందుకు ప్రాకులాడాలి, మనం ఎందుకు తపన పడాలి అనే విషయాన్ని గనక మనకు మనంగా ఒకసారి ప్రశ్నించుకుంటున్నట్లయితే మనకు నిజమైనటువంటి విషయం బోధపడుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం తెలుసుకుంటున్నాం దుఃఖాలయం అశాశ్వతమని. మరి అశాశ్వతమైనటువంటి ఇంద్రియ భోగాల వల్ల ఎటువంటి ఆనందం లభించినప్పుడు ఆ శాశ్వతమైన ఆనందం ఏదైతే ఎక్కడి నుంచి లభిస్తుందో అటువంటి ఆనందాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. అది కేవలం మనము గురు ద్వారా మాత్రమే అటువంటి జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా ఆ జ్ఞానంలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి రుచి ఎప్పుడైతే మనం స్వీకరించగలుగుతామో అదే మనకు నిజమైన ఆనందము, నిజమైన సౌఖ్యమని మనం తెలుసుకోగలుగుతాం. ఇంకొక విషయం, ఈ ప్రపంచం అంతా కూడా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణతోనే దాదాపుగా నడుస్తుంది. సో స్త్రీ పురుషుని పట్ల ఆకర్షణ, పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణ కలిగి ఉంటూ ఉన్నారు. సో ఈ ఆకర్షణను కూడా సరైన మార్గంలో ఉంచినట్లయితే అది ఏమవుతుంది, అది కూడా ఒక స్వామి యొక్క మార్గంలోకి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా దురలవాట్లకి గురైపోయి పూర్తిగా చెడిపోతున్నాడు అనుకోండి. వాళ్ళ పెద్దవాళ్ళు అంటుంటారు, వీడికి త్వరగా పెళ్లి చేసేయాలి, అప్పుడు కానీ వీడు సరైన మార్గంలో పడడు అని అంటూ ఉంటారు. అని వింటూనే ఉంటాం సహజంగా ఈ మాట. ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా సరైన మార్గంలో వెళ్లకుండా ఇతర మార్గంలో వెళ్లే వాళ్ళకి వివాహం చేస్తే కనీసం వాళ్ళు ఆ గృహస్థ ఆశ్రమంలో ఉండి వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తారు అనేటువంటి ఆ ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఏమంటుంటారు, వీడికి త్వరగా పెళ్లి చేసేస్తే సరైన మార్గంలో పడుతూ ఉంటాడని చెప్తుంటారు అనమాట. సో భగవంతుడు అందుకే మనందరికీ కూడా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పద్ధతిని ఇచ్చారు. ఈ వర్ణాశ్రమ పద్ధతిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉంటారు. వాళ్ళ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. అయితే మనము ఏదైతే ఈ ఈ 4 రకాల ఆశ్రమాల ద్వారా మనం ఏమవుతామంటే ఈ ఏ వర్ణాల్లో ఏ ఆశ్రమాల్లో పెట్టబడ్డామో మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇవ్వబడ్డాయో అవన్నీ కూడా మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో ఒకానొక సమయానికి స్లోగా కూడా మనం ఏమవుతామో భక్తి యోగ స్థితికి, భక్తి మార్గానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటాం. సో కృష్ణ భగవానుడు ఇటువంటి వర్ణాశ్రమ పద్ధతిని మనలాంటి వాళ్ళ కోసం ఎందుకు ఇచ్చారంటే మనం కూడా భక్తిలో స్లోగా ఎదగడం కోసం. ముందు ఒక నియమ నిబంధనానుసారంగా మన జీవితాన్ని గనక కొనసాగిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మనం ఏమవుతాము, భక్తి యోగ స్థితికి వెళ్ళేటువంటి చక్కటి అవకాశాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఎవరు కూడా విడుచుకునే ప్రయత్నం చేయకూడదు. మనమందరం కూడా గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే మనమందరం కూడా ఈ ఈ సీజన్స్ అన్ని కూడా వస్తున్నాయి. ప్రతిసారి కూడా ఒక్కొక్క సీజన్ వస్తూ ఉంటుంది. ఆ సీజన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నామో మనము ఆ సమయంలో ఆ సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఎండాకాలం వస్తేనేమో మనం ఏసీలు వేసుకుంటాము, కూలర్స్ వేసుకుంటాము. అలా మనం సుఖాన్ని పొంది మనము సేద తీరుతుంటాము. వర్షాకాలం వస్తుంటే గొడుగులు వేసుకుంటుంటాము, శీతాకాలం వస్తే స్వెటర్స్ వేసుకుంటాము. ఇలా చేస్తూ మనం ఏం చేస్తాము, సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. ఈ శాశ్వతమైన సుఖాలు కాదు. బాహ్యమైనటువంటి సుఖాలు ఎప్పుడు కూడా అశాశ్వతమైనవి. కానీ ఏదైతే ఆంతరంగికంగా మనం ఆనందాన్ని పొందుతామో అదే శాశ్వతమైన సుఖము, నిత్యమైన సుఖం అని మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా దీని పట్ల మనము పూర్తిగా పురోగమించాలంటే మనకి దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం ఉండాలి. స్వామి పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన దృఢ నిశ్చయాన్ని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉండి
స్వామి పట్ల పూర్తిగా విశ్వాసాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఏమవుతాం మనం ఖచ్చితంగా ఈ భక్తి యోగ స్థితిలోకి మనం రాగలుగుతూ ఉంటాం. ఇంకా మనం తెలుసుకున్నట్లయితే మనకి భగవద్గీతలో తెలియజేశారు, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. కృష్ణ భగవానుడే స్వయంగా చెప్పారు, ఏదైతే ఉన్నతమైనటువంటి ఈ ఆధ్యాత్మికతని గనక మనం పొందాలి, ఆస్వాదించాలంటే వాటికంటే కూడా తక్కువ రుచిని కలిగినటువంటివి ఏవైతే అల్పమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఈ ఆనందాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన ఉన్నతమైన ఆనందాన్ని ఇచ్చేదాన్ని కనుక మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు ఏమవుతుంది, నిమ్నమైన ఆనందాలు, తుచ్చమైన ఆనందాలు ఏవైతే వస్తాయో వాటిని ఆటోమేటిక్ గా మనం విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు హయ్యర్ టేస్ట్ ఒక దాంట్లో దొరికింది అనుకోండి, మనం ఏం చేస్తాం, లోయర్ టేస్ట్ అని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంటాము. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక సైకిల్ ఇస్తాం, సైకిల్ ఇచ్చినప్పుడు వాడు ఎంతో హ్యాపీ అవుతాడు, మా నాన్నగారు నాకు సైకిల్ ఇచ్చారు, చక్కగా సైకిల్ రోజు చక్కగా కాలేజ్కి వెళ్ళి రావచ్చు అని అనుకుని రోజు సైకిల్ నడుపుతుంటాడు. తర్వాత తండ్రి ఒక బైక్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, సైకిల్ మీద ఆసక్తి ఉండదు, ఇంకా బైక్ మీద ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, సైకిల్ విడిచిపెడతాడు. ఇంకా ఎందుకు ఈ సైకిల్ ఎక్కాలి, హాయిగా బైక్ మీద వెళ్ళిపోతే పోతుంది కదా, ప్రతిరోజు కాలేజ్కి చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు, టైంకి వెళ్ళిపోవచ్చు అని ఏం చేస్తాడు, సైకిల్ పక్కన పడేసి ఏం చేస్తాడు, చక్కగా బైక్ వేసుకొని కాలేజ్కి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఈ రెండిట్లో కూడా తనకి ఏది ఆనందాన్ని ఇచ్చింది, బైక్ ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మనము కూడా ఏదైతే మనకి నిజమైన ఆనందాన్ని, నిజమైన సౌఖ్యాన్ని ఇస్తుందో అటువంటి దాన్ని ఎప్పుడైతే మనము గట్టిగా పట్టుకుంటామో తుచ్చమైన ఆనందాలు ఇచ్చే వాటి పట్ల వాటంతట పడి మనకి వాటి పట్ల వికర్షణ కలుగుతుంది, పూర్తిగా వైరాగ్యం కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ప్రతి జీవుడు కూడా ఏం చేయాలి, తన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా స్వామి సేవలు నియుక్తం చేయగలగాలి. ఎప్పుడైతే తన యొక్క ఈ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అన్నింటినీ కూడా స్వామి సేవలో నియుక్తం చేస్తాడో ఆటోమేటిక్ గా తనలో మార్పు అనేది క్రమక్రమంగా వస్తుంది. చూడండి, మనం ఆ మన యొక్క కళ్ళ ద్వారా ఏం చేయొచ్చు, స్వామి యొక్క రూపాన్ని చక్కగా మనం ఆస్వాదించవచ్చు. మన నోటి ద్వారా ఏం చేయొచ్చు, మనం అది వరకు సినిమా పాటలు చాలా పాడుతుండేవాళ్ళం, చక్కగా వాటిని ఆనందాన్ని ఇచ్చేది. ఎప్పుడైతే అదే నోటితో స్వామి యొక్క ఈ షడ్గోస్వాములు, గొప్ప గొప్ప ఆచారులు ఏవైతే మనకి చక్కటి కీర్తనలు ఇచ్చారు, ఆ చక్కటి కీర్తనలు మనం నోటి ద్వారా ఎప్పుడైతే ఆలపిస్తూ ఉంటామో ఆ ఆనందాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు ఆ ఇతరమైనటువంటి పాటల పట్ల మనకి అనాసక్తి ఏర్పడుతుంటుంది. మళ్ళీ అదివరకు ఈ నోటితో మనం ఒక ఆహార పదార్థాన్ని టేస్టీ ఫుడ్ చేసుకొని తింటూ ఉండేవాళ్ళం, అది మనం ఆనందంగా భావించేవాళ్ళం. కానీ ఎప్పుడైతే అవే పదార్థాలని మన స్వామికి నివేదన చేసి కనుక మనం వాటిని స్వీకరిస్తే అది మనకి బ్రహ్మానందాన్ని ఇస్తుంటుంది, ఎంతో సౌఖ్యాన్ని ఇస్తుంటుంది. మళ్ళీ మన యొక్క కర్మేంద్రియాలు ఈ చేతులతో గాని కాళ్ళతో గాని చేసే పనులన్నీ కూడా, ఒకప్పుడు ఈ కాళ్ళతో ఏం చేసేవాళ్ళము, ఏ సినిమాలకో, ఒక పిక్నిక్లకో, పార్కులకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఇదే కాళ్ళతోటి మన చక్కగా స్వామి యొక్క మందిరాలకి కనుక వెళ్ళినట్టయితే మనం ఏం చేస్తాము, ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో పెట్టిన వాళ్ళు అవుతాం అనమాట. సో ఎప్పుడైతే ఈ ఈ కృష్ణ భక్తి భావన పట్ల మనకి సరైన హయ్యర్ టేస్ట్ అనేది లభిస్తుందో మన యొక్క కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అన్నింటిని కూడా స్వామి సేవలో మనం నియుక్తం చేయగలుగుతాం. ఇందుకు కనుక మనం ఉదాహరణ కనుక చూసినట్లయితే అంబరీష్ మహారాజ్ అనమాట. అంబరీష్ మహారాజు గారు ఒక గొప్ప రాజర్షి, ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఒక ఋషిగా ప్రవర్తించగలిగారు. ఎందుకంటే తన యొక్క జీవితంలో ప్రతి దానిని కూడా భగవత్ సేవకి తను నియోగించారు. సో ఆయన పూర్తిగా కూడా జీవన్ముక్తుడే, ముక్త స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళే అనమాట. సో ఆ విధంగా తన యొక్క రాజ్యంలో జరిగే ప్రతి కార్యక్రమంలో, తను చేసే ప్రతి కర్మలో కూడా స్వామిని నియుక్తం చేస్తూ, స్వామిని సెంటర్ గా, కేంద్రంగా చేసుకుని తన కర్మలు ఆచరించారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంద్రియాలను, కర్మేంద్రియాలనైనా జ్ఞానేంద్రియాలైనా స్వామి యొక్క సేవలో గనక నియుక్తం చేసినట్టయితే ఖచ్చితంగా మనమంతా కూడా బ్రహ్మానందాన్ని పొందగలుగుతాం అనమాట. ఇంకా మనం చెప్పుకోవాలంటే మనం అందుకే మన నిజ జీవితంలో ఏమి చేయాలి, ఏవైతే మనకి బాహ్య సుఖాలు కలుగుతున్నాయి అని మనం బాహ్య సుఖాల పట్ల మనం ఆకర్షణ కలిగి ఉన్నామో, మన భౌతిక జగత్తులో ఏవైతే ఆనందాన్ని ఇస్తున్నాయి అనుకుంటున్నామో వాటిపైన ఏం చేయాలి, మనము ఆధ్యాత్మికతను మనం ఏర్పరచుకోవాలి. ఈ భౌతిక విషయాలను మనం ఆధ్యాత్మికంగా కనుక చేసుకున్నట్లయితే పూర్తిగా మనము స్వామి యొక్క అటువంటి నిజమైన ఆనందాన్ని, నిజమైనటువంటి టేస్ట్ ని పొందగలుగుతాం. సో ఇంకా మనం ఈ జగత్తులో మొత్తం కూడా శాశ్వతమైనది కేవలము బ్రహ్మానందమే, ఇంకా అంతకు మించినటువంటి ఆనందం లేదు అని మనం తెలుసుకుని కనుక
మనం కనుక మన జీవితాన్ని కొనసాగించినట్లయితే మనం కూడా బ్రహ్మయోగ స్థితిలోకి వెళ్ళగలం. ఇంకా రాబోయే శ్లోకం, రేపు శ్లోకంలో మనము ఇంకా ఈ ముక్త స్థితిలో ఉన్నటువంటి జీవుడు ఇంకా బుద్ధిమంతుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో మనము రేపు రాబోయే శ్లోకంలో మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. భగవంతుడి మీద విశ్వాసము దృఢ Thank you, నిశ్చయం మాతాజీ. ఉంటే మీరు అన్నట్టు నిజంగా ఆధ్యాత్మికంగా పురోగతి చెంది భక్తిలో ముందుకు వెళ్తాం మాతాజీ. ఈ మాత్రం ఖచ్చితం. థ్యాంక్ యూ మాతాజీ. హరే మాతాజీ, హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండవత్ మాతాజీ. దండోత్ ప్రణామం. మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. చాలా దండవత్ ప్రణామాలు మాతాజీ. మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ.